Yeah, good evening, all of you. Good evening, sir. Yeah, very good evening. So, clear service problem 12 months transactions successful గా కంప్లీట్ చేస్తున్నారా? Anyone? Any doubts? ఫిబ్రవరి వరకు ఎవరు చేశారు? ఎంతమంది చేశారు ఫిబ్రవరి వరకు? కంప్లీట్ అయినాయా? క్లియర్? ఎస్ ఆర్ నో? క్లియర్ అమ్మా? హలో, వాయిస్ వినపడుతుందా? Yes, sir. యా, రెస్పాండ్. ఎస్ ఆర్ నో? ఎంతమంది చేశారు? మురళి, మహాలక్ష్మి, వాణికుమార్, హేమ, మహాలక్ష్మి, శైలజ, శిల్ప, జోస్, అఖిల్ చేస్తున్నారా? ఓకే, ఐ థింక్ చేశారనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్ వాణి కుమార్. సో టుడే వచ్చేసి సర్వీస్ కంపెనీకి సంబంధించి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్. అంటే ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. ఇప్పుడు 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి 31 మార్చ్లో అంటే ఈ మంత్ ఎండింగ్లో 31వ తారీఖున మనం ఏం చేస్తామంటే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ నెక్స్ట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. వాటిని అసెట్స్ కాను లైబిలిటీస్ కానీ మార్చుకుంటాం. మార్చుకొని ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా షో చేసుకొని మనం ఆ ఇయర్ ని కంప్లీట్ చేస్తాం. అప్పుడు ఈ ఇయర్ లో ఈ 31 మార్చ్ ఇయర్ లో మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. అది నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఆ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా మనకు ఇయర్ సర్వీస్ కంపెనీ కానీ, ట్రేడింగ్ కంపెనీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ ఏదైనా కావచ్చు, ఇలాగే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, అది ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మార్చికి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే మనకు దానికి సంబంధించిన ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ చేయాలి. అంటే ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అనేటివి చేయాల్సి వస్తుంది. ఓకే, డన్ గైస్. చూడండి 17 పేజీలో ప్రొవిజన్ ఆర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ఆన్ 31 మార్చ్. ఓకే, ఆల్రెడీ టాలీ పాయింట్ 6.0లో నేను ప్రీవియస్ ఓపెన్ చేసుకుని నిన్న మన ప్రాబ్లం చేసాం కదా, దాన్నే ఓపెన్ చేస్తాను. సర్వీస్ కంపెనీ మార్చ్ 18 కదా, ఎంటర్. ఓచర్స్ లేకి వస్తున్నా. ఇక్కడ F7లో ఎంటర్ చేస్తామా. ఇయర్ అండ్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరగకపోయినా జరిగినట్టుగా షో చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓకే 31 మార్చ్లో ఎంటర్ చేస్తాం. ఓకే, ఫారెక్స్ మార్కెటింగ్ ఆల్ట్ సి. కంట్రీ ఎఫ్రాస్. మీరు అన్ని మంతులు చేయండి. ఓకే, నేను అన్ని చేయలేదు కదా, నేను నార్మల్గా చేస్తున్నాను. కన్సల్టింగ్ ఫీజ్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ రెంట్ మీరు స్టార్టింగ్ లో చేసుకుని ఉంటారు. రెంట్ డెబిట్, రెంట్ పేబుల్ క్రెడిట్. ప్రొవిజన్స్ అన్నా కరెంట్ లైబిలిటీస్ అన్నా ఒకటే. తర్వాత సాలరీస్ 12,000. పేయబుల్స్ అన్ని కొత్తగా చేయాలి. ఓకే, 1 days.
ఓకే, నెక్స్ట్ సేవ్ చేయండి, కంట్రోల్ ఇయర్. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్. ఓకే, నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి? 750. నెక్స్ట్ టెలిఫోన్ బిల్ 1690. నెక్స్ట్ కన్వేయన్స్ అమౌంట్ ఎంత? 1300. ఆల్ట్ సి. కన్వేయన్స్ బిల్ అండర్లో ఏమొస్తుంది గైస్? కన్వేయన్స్ బిల్ కి చెప్పండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? పేయబుల్స్ కి పేబుల్ అసెట్ సార్. Hmm? పేబుల్ అంటే అసెట్ వస్తుంది సార్. ఓకే, పేమెంట్ సార్. ఓచర్ అయితే పేమెంట్. ఏం తీసుకుంటాం ఇప్పుడు మనం? కన్వేయన్స్, నెక్స్ట్ క్యాబ్ హైరింగ్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నా ఎక్స్పెన్సెస్ అన్నా ఆల్వేస్ ఒకటే. తర్వాత మీరు స్టార్టింగ్ లో అసెట్స్ పర్చేజ్ చేసి ఉంటారు. ఆ అసెట్స్ మీద మీరు ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి. ఒక 5 సంవత్సరాలకు అది జీరో అయిపోతుంది దాని వాల్యూని బట్టి. సో ఇప్పుడు ఒక్కొక్క అసెట్ మీద డిప్రిసియేషన్ తీస్తారు. డిప్రిసియేషన్ అంటే మనకు వాల్యూ తగ్గించడం ఉంటుంది. డిప్రిసియేషన్ అంటే వాల్యూ తగ్గించడం ఉంటుంది. ఓకే, ఆల్సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటి వాల్యూ కలిపి ఇక్కడ ఇవ్వాలి. ఎంత ఇచ్చారు ఇక్కడ? 14401. ఒక్కొక్కటి ఇప్పుడు కట్ చేసుకుంటూ రావాలి. కంప్యూటర్ 5610, టెలిఫోన్ 1154, ఫర్నిచర్ 2405, ఎయిర్ కండిషనర్ 3205, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 1443, ఆఫీస్ ఎక్విప్మెంట్ రిమైనింగ్. ఇలా అసెట్స్ మీద మనకి డిప్రిషియేషన్ అనేది తీయాల్సి వస్తుంది. ఇది ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో జరుగుతుంది. ఇది మనకి ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ లో జరుగుతుంది. తర్వాత మెగాజిన్ సబ్స్క్రిప్షన్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్రీపెయిడ్ అనేది మీరు లైక్ జూలైలోనో జూన్లోనో తీసుకొని ఉంటారు, అదే ఇక్కడ ఇవ్వాలి. ప్రీపెయిడ్ మెగాజిన్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ మీరు ఆగస్టులో చేసి ఉంటారు, అది ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్పెన్స్. స్క్రీన్ కనుక స్టక్ అయిపోయింది సార్.
బ్రదర్ నా వైపు నుంచి క్లారిటీగా ఉంటుంది. నాది ఫైబర్. ఓకే, ఇది నెట్ ప్రాబ్లం ఉంటే ఒకసారి వెళ్ళి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వు. ఇక్కడ రివర్స్ తీసుకోవాలండి, ఎందుకనే చెప్తాను. ఇక్కడ వరకు చేయాలి. ఇక్కడ వరకు చేస్తే అప్పుడు మీకు ఈ ఆన్సర్ వస్తుంది. ఈ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలపాలి. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్లోకి కలపాలి. కలిపిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ జీరో అయిపోతుంది. అది జీరో అయిపోయి క్యాపిటల్లోకి వాల్యూ పెరుగుతుంది. సో తర్వాత కంపెనీ అనేది స్ప్లిట్టింగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు అక్కడ వరకు చేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూడండి. అప్పుడు మార్చికి సంబంధించిన వాల్యూ వస్తుంది. నాకు ఇక్కడ 144 వచ్చింది, మీకు అక్కడ అన్ని చేసిన తర్వాత 208 వస్తుంది. ఇక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని జీరో చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ 114,679 జీరో అయిపోయిందా, దాన్ని క్యాపిటల్లో కలపాలి. ఈ విధంగా క్యాపిటల్లోకి కలపాలి. ఇలా సర్వీస్ కంపెనీకి సంబంధించిన 12 months కేస్ స్టడీస్ సినారియోస్ మనం డిస్కషన్ చేస్తాం. రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. రియల్ టైంలో డేట్లు మారుస్తారు ప్రతిరోజు. ఈ రోజు మనం ఏంటంటే ఇక్కడ మంత్లీ మారుస్తున్నాం, బట్ రియల్ టైంలో ప్రతిరోజు డేట్ మార్చి ఎంట్రీ పాస్ చేస్తాం. 99 వరకు మీకు వచ్చేసింది. 1% డేట్లు మార్చాలి అంతే. అది లైసెన్స్ లో మాత్రమే జరుగుతుంది. ఇంకొకటి, మీకు ఎవరికైనా బిజినెస్ ఉన్నా కూడా లోకేష్ ఇన్ఫోటెక్ ఒరిజినల్ లైసెన్స్ సేల్ చేస్తుంది. మీకు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఓకే, మీ బ్రదర్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కు మీకు అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి సాఫ్ట్వేర్ కావాలి అనుకుంటే మనం సేల్ చేస్తాం. మనది ఇన్స్టిట్యూషన్ సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్, అంటే సర్టిఫికేషన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది, లైసెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్ లో ఉన్నా త్రూ అంతా ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. అన్ని కూడా ఆన్లైన్ ద్వారానే ఎలా పోస్ట్ చేయాలి, ఎలా ఇన్వాయిసెస్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచే ఆపరేట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సర్వీస్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇన్స్టలేషన్ చేసిన తర్వాత. ఓకే, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే కానీ ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, మీరు డైరెక్ట్ గా టాలీ కంపెనీ దగ్గర తీసుకుంటే వాళ్ళు మీకు సర్వీస్ ఇవ్వరు, ఊరికి ఇన్స్టలేషన్ చేసి వదిలేస్తారు. కానీ మళ్ళీ సర్వీస్ మీరు ఏదో ఒకరిని ఎత్తుకోవాల్సి వస్తుంది. అదే మా దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర తీసుకుంటే మీకు ఎనీ టైం కాల్ లిఫ్ట్ చేస్తాము, మీకు అడిగిన డౌట్స్ ని క్లారిఫై చేస్తాము. ఏమైనా కస్టమైజేషన్ ప్రోగ్రామ్స్ ఉంటే అవి కూడా చేసి ఇస్తాం. ఆ ఫెసిలిటీ మనకి యాక్సెస్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు చూడండి, బ్యాలెన్స్ షీట్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ 4,61,289 రూపీస్ బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఉన్నాయి. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో, ఈ క్లోజింగ్ వాల్యూస్ ఏదైతే ఉందో, ఈ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ గా నెక్స్ట్ ఇయర్ కి రావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే కంపెనీని స్ప్లిట్టింగ్ చేయాలి. కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది చేయాలి. స్ప్లిట్ కంపెనీ డేటా ఫ్రమ్ దిస్ ఫైనాన్స్ ఇయర్ టు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఇక్కడ చూడండి, ఎస్కేప్. ఇప్పుడు సర్వీస్ కంపెనీ March 18 అని ఉంది. ఒక కంపెనీ ఉంది పాతది. ఇప్పుడు ఎక్స్చేంజ్ లోకి వెళ్ళండి, లైక్ డేటాలోకి వెళ్ళండి. డేటాలోకి వెళ్ళిన తర్వాత స్ప్లిట్ అనివ్వండి. స్ప్లిట్ ఇచ్చిన తర్వాత స్ప్లిట్ డేటాలోకి వెళ్ళండి. ఇది టాలీ ప్రైమ్ 6.0లో ఇలా కొత్తగా ఇచ్చాడు. ముందు ఈ ఆప్షన్ ఉండేది కాదు. ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ యు వెరిఫై ద కంపెనీ డేటా బిఫోర్ స్ప్లిట్టింగ్. ఓకే, సో స్ప్లిట్ వెరిఫై చేసుకోవచ్చు కావాలంటే, మీదే కాదని, ఏ కంపెనీ చేస్తున్నామని. ఎస్కేప్.
స్ప్లిట్. ఓకే. ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0లో ఇది కొత్తగా ఇచ్చాడు ఫార్మాట్. ముందు ఇలా ఉండేది కాదు. ఓకే. ఇక్కడ చూడండి. మీరు ఏ కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలన్నా ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో ఇది జరుగుతుంది. ఇప్పుడు 24 అంటే 25లో ఉన్నాం మనం మార్చ్ మంత్లో. ఇది 25. మన ఇండియా ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ 31st ఎండ్ అవుతుంది. మనకు ఈ మంత్ కంప్లీట్ అయితే అప్పుడు మనము నెక్స్ట్ మంత్లో 25లో ఉన్నట్టు లెక్క. ఈ మంత్ ఎండింగ్ అవ్వకుండా ఇంకా మనం 25లో ఉన్నట్టు లెక్క కాదు. సో ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ చూడండి, బిఫోర్ ఈ ఆప్షన్స్ ఉండేటి కాదు. ఫ్రమ్ స్ప్లిట్ డేటా, బిఫోర్ స్ప్లిట్ డేటా, ముందుకు స్ప్లిట్ చేయమంటారా, దాని తర్వాత నెక్స్ట్కి స్ప్లిట్ చేయమంటారా అని అడుగుతుంది. మనకు కావాల్సింది ఇంటూ 2 కంపెనీస్ ఇది తీసుకోవాలి. అంటే నెక్స్ట్కి అనమాట ఇది. ఓకే. ఇది ఇచ్చామనుకో ఒక కంపెనీ మాత్రమే స్ప్లిట్ అవుతుంది. ఒకటి అంటే లైక్ ఇప్పుడు పాత కంపెనీ ఉంది, జస్ట్ కొత్త కంపెనీ ఒకటే జనరేట్ అవుతుంది. అలా లేకుండా డూప్లికేట్ కూడా మనకు కావాలి అని అనుకుంటే ఇంటూ 2 కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చాడు, యూ కెన్ ఎంటర్ ఎనీ డేట్ ఫ్రమ్ 2 April 24 to 1 April 25 రికమెండెడ్ డేట్. మనం ఎప్పుడు కూడా 2, 3, 4 అలా డేట్లు ఇవ్వకూడదు. 1వ తారీఖున డేటే ఇవ్వాలి. రికమెండెడ్ డేట్ ఈస్ 1 April 25. ఇప్పుడు నెక్స్ట్ మీరు 25లో ఉన్నారు, నెక్స్ట్ 26 ఇవ్వాలి. అలా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటూ 2 కంపెనీస్ చూడండి. ఇక్కడ సర్వీస్ కంపెనీ 18 పాత కంపెనీ ఉంది, మళ్ళీ కొత్తగా 2 కంపెనీలు జనరేట్ అవుతాయి. ఈ రెండిట్లో ఒకటి డూప్లికేట్, 24 అనేది డూప్లికేట్, 25 అనేది కొత్త కంపెనీ. ఎంటర్. కంటిన్యూ టు స్ప్లిట్ కంప్లీట్ డేటా. ఎస్. చూడండి ప్రాసెస్. ఓకేనా. ఇప్పుడు ఈ 3 కంపెనీల్లో ఈ మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేసుకోవాలి. ఇది డూప్లికేట్. సో అప్పుడు మనం కంపెనీలోకి వెళ్ళాలి, ఆల్టర్లోకి వెళ్ళాలి, మధ్యలో సెలెక్ట్ చేసుకోవాలి, ఓపెన్ చేయాలి, ఆల్ట్ డి ఫర్ ఢిల్లీ. ఇప్పుడు 2 కంపెనీసే ఉన్నాయి. ఇదేమో పాత కంపెనీ, ఇది క్లిక్ చేస్తే ఇది పైకి వస్తుంది. ఈ పైన ఏది ఉంటే అది యాక్టివ్లో ఉందని అర్థం. ఇది పాత కంపెనీ, ఇది సెకండ్, ఇది కొత్త కంపెనీ. దీన్ని మనం కొత్త కంపెనీ అంటాం. నో వాచర్ సెంటర్. ఇప్పుడు పాత కంపెనీలో ఉన్న డేటా అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా కొత్త కంపెనీలకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చిందా లేదా చెక్ చేయండి. ఇక్కడే బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, ఎంటర్ ఇవ్వండి. ఆల్ట్ F1 వచ్చిందా? టోటల్గా 4,61,229. అంటే పాత కంపెనీలో ఉన్న డేటా మొత్తం కూడా న్యూ కంపెనీలోకి వచ్చేస్తుంది. కావాలంటే చూసుకోండి, పాతది కూడా ఓపెన్ చేయండి. పాతది ఓపెన్ చేసుకుని కావాలంటే చూడండి బ్యాలెన్స్ షీట్. అక్కడ ఉండే వాల్యూ మొత్తం కొత్త కంపెనీకి వచ్చింది. ఇప్పుడు ఏది ఏ సంవత్సరం అని తెలుసుకోవాలంటే ఆల్టర్ చేసుకోవాలి. ఆల్టర్ చేసుకుని రాసుకోవాలి. కంట్రోల్ రైటర్ ఇక్కడ వచ్చేసి 24, 25 అని పెట్టుకోవాలి. కంట్రోల్ A సేవ్. సెకండ్ అది ఓపెన్ చేసి కంట్రోల్ రైటర్ ఇస్తే కర్సర్ లాస్ట్ వస్తుంది. ఇక్కడ 25, 26 అని పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఏది కొత్త కంపెనీ ఏది పాత కంపెనీ అనేది మీకు తెలుస్తుంది. సేవ్. మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు పాత కంపెనీ కావాలంటే పాతది ఓపెన్ చేయాలి, కొత్తది కావాలంటే కొత్తది ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఓకే. బ్యాలెన్స్ షీట్ చూడండి. ఓకే. ఇంతవరకు బాగుంది, కంపెనీ స్ప్లిట్టింగ్ వరకు బాగుంది. ఇక్కడ మీరు చూసారంటే పేజీ నెంబర్ 12 దగ్గర అండి 24 చూడండి. ట్రాన్స్ఫర్ ద స్టేషనరీ అమౌంట్ 5,000 to the stock of stationery. Stationery is the expense ledger. Expense and income ledgers will not transfer to the next year. Asset and liabilities only transfer to the next year. So we have to transfer the stationery expense ledger to stock of stationery, which we have to create under current asset group. It is general voucher. Transfer the profit to the capital account. First check the net profit in profit and loss account, then go to general voucher because it is transfer entry as capital has to be increased. మనం ఏం చేసాం, ప్రాఫిట్ వచ్చిందని క్యాపిటల్ కలిపేసాం. నెక్స్ట్ మార్చ్ మంత్ ఇక్కడ ఏం చేసాం, డెబిట్ రెంట్ పేయబుల్, డెబిట్ రెంట్ క్రెడిట్ రెంట్ పేయబుల్ F7లో చేసాం లాస్ట్ ఇయర్లో. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీ హ్యావ్ టు పాస్ ద ఎంట్రీ. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్ చేసాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఏం చేయాలి, దీన్ని రివర్స్ చేయాలి. డెబిట్ రెంట్ పేయబుల్, క్రెడిట్ క్యాష్ ఆర్ బ్యాంక్.
ఇక్కడ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా చూపించాం. ఇక్కడ పూర్తిగా ఇచ్చేసి 0 చేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే పేమెంట్ చేయాలి. కొత్త కంపెనీ తీసుకోండి. వోచర్స్‌లోకి వెళ్ళండి. ఇప్పుడు పేమెంట్ తీసుకోండి. రెంట్ పేయబుల్ ఎంత అండి ఇక్కడ 2500 క్యాష్ ఆర్ చెక్ తీసుకోవాలి. కానీ ఇక్కడ సేవ్ అవ్వడం లేదు. ఏం చేయాలి? సేవ్ అవ్వట్లేదు. ఏం చేయాలండి? చెప్పండి మా ఏం చేయాలి అక్కడ? సేవ్ అవ్వలేదు. చెప్పండి మా ఏం చేయాలి? డేట్ తీసుకోవట్లేదు 0 చేద్దామంటే. తప్పేదని ఎట్లుంటుంది సార్? హ్మ్. ఎక్కడ మార్చాలి ఫైనాన్షియల్ ఇయర్‌ని? ఏ ప్లేస్‌లో మార్చాలి? ఎక్కడ మార్చాలండి? ఈడ మార్చాలా? ఆడ మారింది కదా ఆల్రెడీ. కానీ ఎందుకు తీసుకోవట్లేదు? చెప్పండి ఎక్కడ మార్చాలి? ఆన్సర్ ప్లీజ్. ఈ ప్లేస్‌లో మార్చాలి. ఆల్ట్ F2 ఇచ్చేసి గేట్‌వే టాలీలో మార్చాలి. ఇది ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్. మనం మార్చాల్సింది న్యూ ఫైనాన్షియల్ ఇయర్. 31/3/26 ఇప్పుడు పోస్ట్ అవుతాయి పేబుల్స్ అన్ని. అన్ని 0 అయిపోతున్నాయా? చూడండి ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ 0. ఎంట్రీస్ పడుతున్నాయా? పేబుల్స్ అన్ని 0 అవుతున్నాయి చూడండి. ఇలా అంటే లాస్ట్ ఇయర్‌లో ఇవ్వాల్సిన అమౌంట్ న్యూ ఇయర్‌లో ఫస్ట్ వీక్‌లో క్లియర్ చేసేస్తారు. పేయబుల్స్ వాల్యూస్ మాత్రమే. ఈ విధంగా మనం సర్వీస్ కంపెనీ అయినా, ట్రేడింగ్ కంపెనీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా ఏదైనా కావచ్చండి. ఇదే విధంగా కంపెనీని స్ప్లిట్ చేసుకోవాలి. నిన్న రిలీజ్ చేశారు టాలీ ప్రైమ్ 6.0 లేటెస్ట్ వర్షన్. ఓకే. సో ఇప్పుడు సార్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేశాను. నేను కొత్త సంవత్సరం నుంచి ఈ వాల్యూస్ అన్ని నాకేం అవసరం లేదు సార్. నాకు లెడ్జర్స్ ఒకటి చాలు. నేను కరెక్ట్‌గా స్టార్టింగ్ నుంచి మళ్ళీ కొత్తగా మెయింటైన్ చేయాలనుకుంటున్నా. వీటన్నిటిని నేను 0 చేయాలి. అంటే ఏం చేయాలి? కట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటెమ్స్. అన్ని లెడ్జర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ అట్ ఎ టైమ్ 0 చేసేయాల. 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. 0 సేవ్ కంట్రోల్ ఏ. ఇప్పుడు వెళ్ళి చూడండి బ్యాలెన్స్ షీట్‌లో ఏముండవు. ఇక్కడ ఎందుకున్నాయి ఇవి? జస్ట్ పేయబుల్ బ్యాలెన్స్ ఉన్నాయి అంతే. మిగతాటివి ఏం లేవు. అన్ని క్లోజ్. 0 మళ్ళీ కొత్తగా ఎంట్రీస్ పాస్ చేసుకోవచ్చు. ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మీరు రియల్ టైమ్‌లో రెగ్యులర్‌గా డేట్లు మార్చుకుంటూ మీరు పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో దీన్నే మనం కంపెనీ స్ప్లిట్టింగ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ట్రేడింగ్ అయినా కూడా ఇలాగే చేస్తాం. ఓకే. క్లియరా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీ డౌట్స్? క్లియర్ అమ్మా? చేసేస్తారా అది? క్లియరా?
ఓకే, గుడ్. సో అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో ట్రేడింగ్ కంపెనీ డిస్కషన్ చేద్దాం. ట్రేడింగ్ ఎలా చేయాలని డిస్కస్ చేద్దాం. కొంచెం రెస్పాండ్ అవ్వాలి.